డిసెంబర్ 28వ తారీఖున గురువు స్థాన మార్పు చేస్తున్నాడు. ఎక్కడికి చేస్తున్నాడు? కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురుడు మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. ఈ మిథున రాశిలోకి రావడం వలన నేను చెప్తున్నటువంటి స్థానాలు 2, 5, 7, 9, 11 ఈ స్థానాలలో ఉన్నటువంటి రాశులు గురుబలం ఎంత అద్భుతంగా పెరగబోతుందంటే అసలు మాటలకు అందరిది. నిజంగా చెప్తున్నాను, మీరు రాసి పెట్టుకోండి. వృషభ రాశి వారికి అంటే గురువు ద్వితీయ స్థానంలో ఉంటాడు, వీరికి మార్గదర్శ కలగబోతుంది. రెండోది కుంభరాశి వారికి ఇది పంచమ స్థానం అవుతుంది. కుంభరాశి నుండి చూస్తే గురువు 5వ స్థానంలో ఉంటాడు. ధనుస్సు రాశి వారు 7వ స్థానం అవుతుంది. తులారాశి వారు 9వ స్థానం అవుతుంది. సింహరాశి వారికి లాభస్థానం అవుతుంది. గురువు ఎంత చక్కగా యోగిస్తున్నాడంటే మనకు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వీళ్ళకు గురుబలం పెరుగుతుంది. ఇప్పుడు పెరిగింది. ఇప్పుడు మీరు చేసేటువంటి కార్యక్రమాలు, ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారా? 100% రాసి పెట్టుకోండి. ఉద్యోగ ప్రాప్తి, మంచి మంచి ఉద్యోగాలు, ప్యాకేజీలు. ఇప్పుడు మీరు ఉదాహరణకు ఒక 5 లక్షల ప్యాకేజీ ఉందనుకోండి, టకీమని ఓ 10, 15, 20లో జంప్ అయిపోతారు. మీకు వ్యాపారం సరిగా నడుస్తలేదు, నెలకు కనీసం ఒక 50,000 రూపాయలు, 20,000 కూడా సంపాదించలేదు, ఆకస్మిక ఒక 1,00,000, 1,50,000 పెరిగిపోతుంది. అదేవిధంగా విదేశాలకు ఎప్పుడు వెళ్ళినా వీసా ప్రాబ్లం ఉండడం, ఏదైనా ఒక సమస్య, డబ్బులు అందకపోవడం, ఇటు బ్యాంక్ లోన్లు సరిగా రెస్పాండ్ కాకపోవడం, ఇలా రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారనుకోండి, ఖచ్చితంగా బ్యాంక్ లోన్లు వారు అప్రూవల్ ఇస్తారు, మంచిగా విదేశాలకు వెళ్తారు, చక్కగా చదువుకుంటారు, సంపాదించుకుంటారు, తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు, మంచి పేరు తెచ్చుకుంటారు. ఇది గురుబలం ఉన్నప్పుడు మాత్రమే. ఆ గురుబలం వచ్చేసింది ఆల్రెడీ మీకు. తర్వాత ఇక్కడ ఏదైనా కూడా వివాహ ప్రయత్నాలు చేస్తుంటారు. వివాహం అస్సలే ఎట్టి పరిస్థితుల్లో కుదరట్లేదు. మంచి మంచి సంబంధాలు వచ్చినప్పుడు వాళ్ళు నచ్చితే వీళ్ళు నచ్చట్లేదు, వీళ్ళు నచ్చితే వాళ్ళు నచ్చట్లేదు. ఇలా వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు కూడా ఈ సంవత్సరం మరి గురుబలం డిసెంబర్ 28వ తారీఖున మరి పెరగబోతుంది. కాబట్టి ఈ 5 రాశులు, ఏ 5 రాశులు అండి? ఒకటి వృషభ రాశి వారు కానీ, కుంభరాశి వారు కానీ, ధనుసు రాశి వారు కానీ, తులారాశి వారు కానీ, సింహరాశి వారు కానీ, ఈ 5 రాశులు గురుబలంతో దూసుకొని వెళ్ళిపోతున్నారు. నేను ఒకటే చెప్తున్నానండి, మీరు ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే జనవరి 10వ తారీఖున మాత్రం ఖచ్చితంగా శని హోమం చేయించుకోండి. శని కుంభంలో నుండి మీనంలోకి వెళ్ళిపోతున్నాడు. 30 సంవత్సరాల కనుక మళ్ళీ తిరిగి రాడు. అందుకే శని అనుగ్రహం కావాలంటే ఖచ్చితంగా ఇప్పుడే కుంభరాశి తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం చేయిస్తే ఆ శని మన మాట వింటాడు, మనకు అనుగ్రహం ఇస్తాడు. 30 ఏళ్లలో మనకి ఏళ్ళనాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, శని దశాకాలం, అంతర్దశలు, శని మహర్దశ వచ్చినప్పుడు, అంతర్దశలు వచ్చినప్పుడు 8, 17, 26వ తేదీలలో పుట్టిన డెస్టినీ నెంబర్